కౌన్సిల్లో ఎంతమంది సభ్యులు స్పోర్ట్స్లో ఉన్నారో తెలియదు కానీ నేను కరాటేలో బ్లాక్ బెల్ట్ 7th డాన్ చేస్తున్నాను. మీతో కూడా జాగ్రత్త ఉండాలి. 88లో నేను 7th క్లాస్ ఉన్నప్పుడు కరాటేలో జాయిన్ అయితే ఐ గాట్ బ్లాక్ బెల్ట్ ఇన్ 83 7 ఇయర్స్కి. సో ఐఎమ్ స్టిల్ ది ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కరాటే అసోసియేషన్. చాలా ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ అనేది. అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు కూడా ఒక స్పోర్ట్స్ మ్యాన్, మంచి ఫుట్బాల్ ప్లేయర్, మంచి క్రికెట్ ఆడతారు. ఆ మక్కువతోనే మనం చూసుకుంటే గత 10 ఏళ్లలో స్పోర్ట్స్కి మనం పెట్టిన బడ్జెట్ అరకొర నిధులు. మ్యాక్సిమం పెట్టింది 30 కోట్లు 40 కోట్లు. ఈ సంవత్సరం దాదాపుగా 363 కోట్లు 65 కోట్లు పెట్టి ముఖ్యమంత్రి గారికి స్పోర్ట్స్ పట్ల మక్కువని తెలియజేయడం జరిగింది. అధ్యక్ష, ఒక మంచి పరిణామం. మేము ఒక 4 మాసాల క్రితం ఒలింపిక్స్కి గవర్నమెంట్ తరఫున రిప్రజెంట్ చేసాం, ప్యారిస్కి పోయాం. దాదాపు 6 గేమ్స్ మేము అంటే ప్రతి వారు టికెట్ కొనాలి అధ్యక్ష. అక్కడ ఒక్కొక్క టికెట్ 35,000 40,000 50,000 టికెట్లు కొని చూసేవాళ్ళం. అన్నీ నిరాశపరిచినాయి. హాకీ కూడా దాదాపుగా సెమీఫైనల్స్కి వచ్చి పోవడం చాలా బాధాకరం. ఆ తర్వాత వెనక్కి తెచ్చుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారికి ఒక ఆలోచన, దేశం పరిస్థితి ఉన్నా తెలంగాణ నుంచి రేపు ఒలింపిక్ స్థాయికి పోయేటటువంటి క్రీడాకారులను తయారు చేసే విధంగా మనం పాలసీని రూపొందించాలి. దీని పట్ల నాకు ఇంట్రెస్ట్ ఉందనే ఉద్దేశంతో వారు నిధులు ఇవ్వడం ఇలా మంచి పరిణామం. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టడం అనేది పరిపూర్ణమైనటువంటి హర్షించదగ్గ విషయం అధ్యక్ష. ఒక స్పోర్ట్స్ మ్యాన్గా నేను సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నాను. నేను నిజామాబాద్లో కాన్వెంట్ స్కూల్ చదువుకున్నటువంటి కాన్వెంట్ స్కూల్లో అధ్యక్ష 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉండేవి అధ్యక్ష. 2 ఫుట్బాల్ గ్రౌండ్స్ ఉండేవి ఆ స్కూల్లో. ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే ఏ స్కూల్ చూసినా 5 అంతలు 10 అంతలు బిల్డింగ్ తప్ప ఒక్కరికి స్పోర్ట్స్ గ్రౌండ్ లేదు అధ్యక్ష. నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశాను, దీంట్లో పాలసీలో పొందుపరిచిన లేదు తెలియదు. ఎవ్రీ స్కూల్ షుడ్ హ్యావ్ ఇట్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఆర్ అట్లీస్ట్ షుడ్ హైర్ ఏ ప్లే గ్రౌండ్. పిల్లలకి ఏమైపోయింది అధ్యక్ష, మెంటల్ స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేకుండా పోయింది. విద్యార్థులు రుబ్బి మొత్తం పిల్లల్ని మెంటల్లీ హీల్ చేస్తూ ఉన్నాం. స్కూల్స్ అన్నీ కూడా పేకముడలాగా బిల్డింగ్లు కట్టుకుంటా ఉన్నారు. ఎవరికి కూడా స్పోర్ట్స్ యాక్టివిటీ లేదు. మేము చదివే రోజుల్లో 2 పీరియడ్స్ స్పోర్ట్స్కి ఉండేవి వారం రోజుల్లో. మనం చదివే రోజుల్లో మనం అంటే ఇక్కడ మాకన్నా చాలా యంగ్ వాళ్ళు ఉన్నారు. సో స్పోర్ట్స్ అనేది కంపల్సరీ కరికులం చేయాలి అధ్యక్ష. యూరోపియన్ దేశాలు ఎక్కడ పోయినా మన న్యూస్ పేపర్ చూస్తే కూడా అధ్యక్ష ఇక్కడంతా పొలిటికల్ న్యూస్ డామినేట్ చేస్తుంది ఫ్రంట్ పేజ్లో. మనం బయట ఏ న్యూస్ పేపర్ చూసినా ఫ్రంట్ పేజ్లో స్పోర్ట్స్ న్యూస్ ఉంటుంది అధ్యక్ష. పొలిటికల్ న్యూస్ అనేది లాస్ట్ పేజ్లో ఉంటుంది. అంత ప్రయారిటీ ఉంటుంది యూరోపియన్ దేశాల్లో, అమెరికా దేశాల లాంటిలో. స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తెలంగాణ యావత్ దేశంలో స్పోర్ట్స్కు ప్రయారిటీ రాష్ట్రంగా తీర్చే దశగా మనం పోవాలి. ఈ పాలసీని పరిపూర్ణంగా ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి గారికి మక్కువ ఉంది కాబట్టి మేమంతా రిక్వెస్ట్ చేసాం వారిని ఛాన్సలర్ ఉండమని, వైస్ ఛాన్సలర్గా. ఎవరు వేరేళ్ళు ఉంటే అంత శ్రద్ధ ఉండదు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు మొదటగా వద్దన్నా మేము స్పోర్ట్స్ పాలసీలో నేను కూడా ఒక సభ్యుడిగా మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు ఉంటే ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది, నిధులు వస్తాయి, బడ్జెట్ అలొకేషన్ బాగుంటుంది. స్వతహాగా ఒక స్పోర్ట్స్ మ్యాన్ కాబట్టి వారు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే మేము వారు ప్రతిపాదన చేయడం జరిగింది. దీన్ని పరిపూర్ణంగా నేను ఆహ్వానిస్తూ అధ్యక్ష మీకు ఒక రిక్వెస్ట్. నేను 10 ఏళ్ల క్రితం ఎన్ఎస్యూ 20 ఏళ్ల క్రితం ఎన్ఎస్యూ అధ్యక్షుడు ఉన్నప్పుడు అసెంబ్లీలో కౌన్సిల్లో స్పోర్ట్స్ ఉండేవి అధ్యక్ష. స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేది, మన కల్చరల్ యాక్టివిటీ ఉండేది, మంచి నటన వేసేటువంటి ఎమ్మెల్యేలు ఉండేవారు. అది ఇంట్రొడ్యూస్ చేయండి అధ్యక్ష. ప్రతి సెషన్లో లాస్ట్ 2 days 3 days స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టండి, కల్చరల్ యాక్టివిటీ పెట్టండి. ఇది ఒక అంతర్భాగం కావాలి మన జీవన విధానంలో అనే మాట చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.